వారందరికీ కూడా నన్ను ఆహ్వానించినందుకు నన్ను దేవుడు నాకు వచ్చి నన్ను ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రత్యేకంగా నన్ను పిలిచి ఈ మీటింగ్లో మాట్లాడాలని నాచుపేరు గారు అలాగే మామూలు గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేదికైనటువంటి దర్శనులు అలాగే ఉన్నటువంటి దర్శనులు పెద్దలు మీ అందరికీ కూడా మా యొక్క మినిస్ట్రీస్ తరఫున నేను ప్రేమపూర్వకమైనటువంటి గ్రీటింగ్స్ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో మరి విలియం కేరీ గారిని మనం పురస్కరించుకుని ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని విలియం కేరీ గారిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రత్యేకంగా ఆయన మన మనుషుల భారతదేశానికి ఏం చేశారు, అంతేకాదు ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి దైవజనులు ఏ విధంగా మిషనరీస్గా పంపించడానికి ఆయన వాడబడ్డారు అనే విషయం నేను తెలియజేస్తాను. అంతేకాదు విలియం కేరీ గారు ఈ క్రియేటెడ్ లెగసీ. లెగసీ అంటే హిస్టరీగా మనం పుట్టాము, చనిపోయాము, అది మాత్రం అది కాదు. మనం చనిపోయిన తర్వాత మన జీవితాన్ని కొంతమంది జ్ఞాపకం ఉంచుకునేదే లెగసీ. కనీసం మనం చనిపోయిన తర్వాత మన సమాధి దగ్గరికి వచ్చి కనీసం ఒక 6 వ్యక్తులైనా సరే ఆయన నేను మిస్ అవుతున్నానండి, నాకు నా జీవితానికి చాలా ఉపయోగపడ్డాను అని ఆయన నా జీవితంలో లేకపోవటం నా జీవితానికి లోటు అని చెప్పకపోతే అది లెగసీ. మనం చనిపోయిన తర్వాత ఒక 25 సంవత్సరాలు అయినా సరే మన ఎవ్వరూ కూడా జ్ఞాపకం చేసుకోకపోతే అది లెగసీగా. మన ఈ లోకంలో జన్మించాం, జీవించాం, ఆ సమాధి దగ్గరికి వచ్చిన తర్వాత కన్నీరు కాచి వెళ్ళిపోవటం అది లెగసీగా. మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం చనిపోయిన తర్వాత కూడా హిస్టరీ ఒక లెగసీ ఆయన క్రియేట్ చేసుకున్నటువంటి వ్యక్తి విలియం కేరీ గారు. ఆయన గురించి ఈ సాయంత్రం నేను మాట్లాడతాను. నాతో పాటు మా యొక్క ప్రొఫెసర్ గారు, మా కాలేజీలో పనిచేసే ప్రొఫెసర్ గారు డాక్టర్ దేవర్ కుమార్ గారు కూడా నాతో పాటు వచ్చారు. ఈ చుట్టూ కూడా ఈ చర్చ్ కనుగొనడానికి ప్రదక్షిణాలు కొన్ని చేయాల్సి వచ్చింది. ఆయన పాపం ఇబ్బంది పడి తీసుకొచ్చారు. ఆయన న్యూ టెస్టమెంట్ ప్రొఫెసర్ గారు ఈజ్ అబౌట్ టు ఫినిష్ హిస్ డాక్టరేట్ ఇన్ న్యూ టెస్టమెంట్. We glad that they were with us. Thank you for helping. ఈ సాయంత్రం విలియం కేరీ గారి గురించి 4 విషయాలు నేను చెప్తాను. మనందరికీ కూడా భారతదేశానికి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారు అనేది మనకు తెలుసు. 4 విషయాలు. మొట్టమొదటి విషయం, భారతదేశానికి రాకముందు విలియం కేరీ గారు ఆయన రావడానికి కారణమే. రెండోది, భారతదేశం వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి సేవా పరిచర్య క్రైస్తవులకే కాదు భారతదేశాన్ని. అది రెండవది, ఆయన సేవ, ఆయన పరిచర్య. మూడవ విషయం, ఆయన జీవితంలో ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు, లేకపోతే ఆయన ఎదుర్కొన్నటువంటి కష్టాలు. 3. నాలుగవదిగా, ఈయన ఆయన యొక్క అడుగుజాడల్లో నడవటానికి సేవకులుగా, సంఘ నాయకులుగా, విశ్వాసులుగా మనకున్నటువంటి సవాళ్ళు ఏంటి? ఈ 4 విషయాలు నేను మాట్లాడతాను. మొట్టమొదటిగా, విలియం కేరీ గారు ఆగస్టు 17వ తారీఖు 1741వ సంవత్సరంలో ఒక యాంగ్లికన్ హోమ్లో ఆయన రూరల్ హాంస్టర్ ఇంగ్లాండ్లో ఆయన జన్మించారు. యాంగ్లికన్ నుంచి బాప్టిస్ట్ వచ్చేసాడు. యాంగ్లికన్ అయినా బాప్టిస్ట్ అయినా మనం నన్నే థియాలజీ, రిఫార్మ్డ్ థియాలజీ అందరూ జ్ఞాపకం వచ్చినారు. రిఫార్మ్డ్ థియాలజీ అంటే తెలుసు కదా. మార్టిన్ లూథర్ గారు, శ్యామ్ కాల్విన్ గారు, వారు మార్టిన్ లూథర్ గారు ముఖ్యంగా ప్రవేశపెట్టినటువంటి వీఆర్ సేవ్డ్ బై గ్రేస్. ఎలా రక్షించబడ్డాం మనం? కృప ద్వారా, విశ్వాసం ద్వారా రక్షించబడ్డాం. బై గ్రేస్, బై ఫెయిత్. ఇంత ప్రమాణంలో కూడా మనం ఆ రూట్ దాన్ని వెళ్ళాము. అలాగే
మనం బైబిల్ని దేవుని వాక్యంగా నమ్ముతాం. బైబిల్ ఎలా మనకి రక్షణ ఎలా వచ్చిందంటే క్రైస్ట్ ఎలా, ఫెయిత్ గ్రేస్ ఎలా, ఫెయిత్ ఎలా, క్రైస్ట్ ఎలా, స్క్రిప్చర్ ఎలా. అది రిఫార్మ్ థియాలజీ. మన థియాలజీ ఎప్పుడు కూడా మనం గుర్తించుకోవాలి. ఈ దినాల్లో అనేకమైనటువంటి థియాలజీలు వస్తున్నాయి, మనం గుర్తించుకోవాలి. కేరీ గారు 1761 సంవత్సరంలో జన్మించి జూన్ 9వ తారీఖు 1834 సంవత్సరంలో ఆయన ప్రభు సన్నిధిలోకి వెళ్ళారు. ఆయన జీవించినటువంటి సంవత్సరాలు భూమి మీద 70 సంవత్సరాలు. దానిలో శ్రేష్ఠ భాగం 41 సంవత్సరాలు భారత గడ్డ మీద ఆయన జీవించి ఆయన చనిపోయారు. ఆయన కేరీ గారి గురించి ఆయన ఒక బ్లాక్ స్మిత్ దగ్గర ఆయన అప్రెంటిస్గా యవన కాలంలో ఆయన పనిచేసుకుంటున్నప్పుడు ఒక బ్యాప్టిస్ట్ సేవకుడి ద్వారా రక్షించబడి జాన్ రేలండ్ అనేటువంటి ఆ బ్యాప్టిస్ట్ పాస్టర్ గారి దగ్గర 1783 సంవత్సరంలో ఆయన బాప్తిసం తీసుకున్నాడు. ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత ఈ వివరాలన్నీ నేను ఎందుకు తెలియజేస్తున్నానంటే, మనకు తెలిసిందల్లా ఏంటంటే విలియం కేరీ గారి విద్య లేదు, ఆయన బూట్లు కుట్టుకునేవాడు అనేది పాపులర్ అనేది మనకు తెలుసు. అంత మాత్రమే కాదు, చాలా ఉపయోగిస్తుంది. అది మనం తెలుసుకోవాలి. అది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆయన బాప్తిసం పొందిన తర్వాత ఆయన ఒక చిన్న సంఘానికి ఆయన కాపరిగా ఉండేవాడు. కానీ ఆ సంఘం ఆయన పోషించలేకపోయింది కాబట్టి ఆయన 2 వృత్తులను ఎన్నుకొని ఆ 2 వృత్తుల్లోనూ కూడా పనిచేశాడు. ఒకటి ఒక స్కూల్లో టీచర్గా పనిచేసేవాడు, రెండవది షూస్ బూట్లు అన్నీ కూడా బూట్లు కుట్టేటువంటి వృత్తిలో ఆయన ఉండేవాడు. ఈ 2 పనులు కూడా ఆయన చేసేవాడు. ఆయన గొప్పగా చదువుకోలేదు, అంటే హై స్కూల్ వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత ఆయన ఉన్నటువంటి పేద పరిస్థితిని బట్టి ఆయన చదువుకోలేకపోయాడు. కానీ ఆయన భాషల పట్ల చాలా అభిరుచి, చాలా ఇంట్రెస్ట్ అనేది ఆయన ఉండేది. అందుకని చాలా భాషలు ఆయన నేర్చుకున్నాడు. భాషలు నేర్చుకుని లాటిన్ నేర్చుకున్నాడు, గ్రీక్ నేర్చుకున్నాడు, హెబ్రీ నేర్చుకున్నాడు. ఎప్పుడు ఆయన ఏమీ చదువుకోకుండా దినాల్లో థియాలజీ చదివిన గ్రీకు హెబ్రీలు సరిగ్గా రావట్లేదు, అది సంస్కృతి అయిపోయింది. కానీ ఆయన అప్పుడే ఆ భాషను నేర్చుకున్నాడు. ఈ భాషను నేర్చుకోవడం ద్వారా ఆయన బైబిల్ బాగా చదవగలిగాడు, ఒరిజినల్ లాంగ్వేజెస్లో చదవగలిగాడు. అప్పుడే ఆయన ఇతర దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలి అనేటువంటి ఆ యొక్క భావన మొదలైంది. మనందరికీ తెలుసు కాల్వినిస్ట్, హైపర్ కాల్వినిస్ట్. సరే, కొన్ని థియాలజికల్ పదాలను నేను వాడాలి, నేను థియాలజీ చదివాను కాదు, మనం తెలుసుకోవాలి. కాల్వినిస్ట్ అంటే మనం ఇందాక చెప్పాను కదా, కృప ద్వారా విశ్వాసం ద్వారా క్రీస్తు ప్రభు మాత్రమే, వాక్యం ఒకటే, అది కాల్వినిజం. దాన్ని మనం నమ్ముతాం. హైపర్ కాల్వినిజం అనేది ఇంకోటి ఉంది. అంటే ఏంటంటే రోమా పత్రిక 8వ అధ్యాయం ఉంటుంది కదా, దేవుడు ఎవరిని ముందుగా నిర్ణయించినో ఎన్నుకున్నానో వారిని నిర్ణయించేది ఉంటుంది కదా. ఎన్నిక అనేది ఎవరు రక్షింపబడాలి అనేది దేవుడు కదా. ఇట్స్ నాట్ ఎ మ్యాన్ మేడ్ రిలీజియన్. క్రిస్టియానిటీని మనం చూస్ చేసుకోలేదు. ఏ రిలీజియన్ అయినా మనం చూస్ చేసుకోవచ్చు, కానీ నాకు క్రిస్టియానిటీ దాన్ని దేవుడే ఎన్నుకోవాలి మనం. కానీ ఈ హైపర్ కాల్వినిస్ట్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, దేవుడు ఎవరిని రక్షించాలో ఎన్నుకున్నాడు కాబట్టి మనం సువార్త ప్రకటన చేయవలసిన పని లేదు, చేయకపోయినా సరే వారు రక్షించబడతారు అనేది హైపర్ కాల్వినిజం. హైపర్ అంటే కాల్విన్ చెప్పింది కాదు, మార్టిన్ లూథర్ గారు చెప్పింది కాదు. దానికి కొంచెం ఏం చేశారంటే బలాన్ని చేకూర్చి మనం ప్రసంగాలు చేయాల్సిన పని లేదు, సువార్తీకరణ చేయవలసినటువంటి పని లేదు అని చెప్పారు. అందుకే నేను మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 18-20 వచనాలు ఇందాక నేను చదివి మన ప్రియులు చదివి వినిపించాను. సహోదరు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అనేది అక్కడ చిన్న భాగం. దాన్ని మార్టిన్ లూథర్ గారు అన్నాడు. అది హైపర్ కాల్వినిజానికి అగైన్స్. బైబిల్ సువార్త ప్రకటించమని చెప్తుంటే హైపర్ కాల్వినిస్ట్ ఏమంటారంటే మనం చేయవలసిన పని లేదు అని అంటారు. అప్పుడు ఈ విలియం కేరీ గారు
చదువు లేకపోయినప్పటికీ కూడా అది రాంగ్ అని అక్కడ ఉన్నటువంటి బ్యాప్టిస్ట్ చర్చెస్ లో ఆయన సవాలుతో ఆయన చెప్పడం ఆయన మొదలుపెట్టారు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ చివరి 3 వచనాలు 18, 19, 20 వచనాలు ఆయన గట్టిగా బాగా నమ్మాడు. 1792వ సంవత్సరంలో ఆయన ఒక చిన్న పాంప్లెట్ ని ఆయన ప్రచురించాడు. An inquiry in the applications of Christians to use means for conversions of people. అన్యజనులను రక్షించడానికి క్రైస్తవులకు ఉన్నటువంటి బాధ్యతలు ఏమిటి అనేది చిన్న పాంప్లెట్ పట్టుకున్నది రాశారు. రాసి అది అందరికీ పంచిపెట్టారు. అన్యజనులను అంటే దాంట్లో భారతదేశం కూడా రక్షించడానికి క్రైస్తవులుగా మన బాధ్యత ఏంటి అంటే హైపర్ కాల్వినిజాన్ని తుడిచివేస్తూ మన సువార్త ప్రకటన చేయాలి అనే పాంప్లెట్ రాసినప్పుడు ఆయన పేరు ఆ చుట్టుపక్కల వారందరికీ కూడా తెలిసినప్పుడు ఒక సంఘం వారు బాప్టిస్ట్ చర్చ్ వారు ఆయన్ని 1792వ సంవత్సరం ఆ పాంప్లెట్ రాసినటువంటి ఆ యొక్క సంవత్సరంలోనే ఆయన్ని ప్రసంగం చేయమని పిలిచారు. తెలిస్తే ఆయన యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో ఉన్నటువంటి 2-3 వచనాల మీద ఆయన వాక్యాన్ని మొట్టమొదటి శర్మను ఆయన అందించారు. ఆ వాక్యాలంతా నేను చదువు కానీ అది ఏముందంటే మీ గుడారాలను అభివృద్ధి చేయండి, మీరు ఎక్కడైతే ఉంటున్నారో వాటిని అభివృద్ధి చేయండి, సంఘాలు ఎక్కడైతే ఉంటున్నాయో వాటిని విస్తృతం చేయండి అని ఆ ప్రసంగం ఆయన చేశారు. చేసిన తర్వాత ఒక విధంగా ఫైర్ అనేది బ్యాప్టిస్ట్ చర్చెస్లో కానీ మిగిలినటువంటి చర్చెస్లో కానీ హైపర్ కాల్వినిజం నమ్మేటువంటి వారికి కానీ ఇది ఒక గుణపాఠంగా వచ్చింది. ఆ తర్వాత ఆయన బ్యాప్టిస్ట్ అసోసియేషన్ అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రోత్సహించి ఆయన ఏం చెప్పాడంటే మీరందరూ కలిసి ఒక బ్యాప్టిస్ట్ అసోసియేషన్ ఫామ్ చేయండి, మనమందరం కూడా అన్ని జనులకు సువార్త చెప్పడానికి ఈ బ్యాప్టిస్ట్ అసోసియేషన్ ఉండాలి అని ఆయన తెలియజేశాడు. అందరూ నమ్మారు. బ్యాప్టిస్ట్ మనసులో కొంచెం టైం పట్టింది అసోసియేషన్ ఫామ్ చేయడానికి. ఆయన చెప్పినటువంటి కొద్ది కాలానికి అదే సంవత్సరంలో కొద్ది కాలానికి బ్యాప్టిస్ట్ అసోసియేషన్ అనేది ఫామ్ అయింది. దాని సింపుల్ ఫామ్లో ఏమన్నారంటే బిఎంఎస్, బ్యాప్టిస్ట్ మిషనరీ సొసైటీ అని దాని పెద్ద పేరు ఉంది. దాని సింపుల్ ఫామ్లో అలా అది చేయబడింది. బిఎంఎస్ అయితే ఫామ్ అయింది కానీ ఆ బిఎంఎస్కి డబ్బులు లేదు, డబ్బులు ఏమి కూడా కలెక్ట్ అవ్వలేదు. ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పూర్వీకులు చాలా తక్కువ కలెక్ట్ అయినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మొత్తం కలెక్ట్ అయినది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి అమెరికన్ డాలర్ ప్రకారం $23 ఇవ్వబడింది. అంటే దాదాపు 2000 రూపాయల కంటే కూడా తక్కువ రూపాయలు అప్పుడు ఉన్నదాన్ని బట్టి కలెక్ట్ చేయబడింది. కానీ ప్రతి గొప్ప పనికి చిన్న దాంతోనే ప్రారంభమవుతుంది. ఆ విధంగా కేరీ జీవితం ప్రారంభమైంది. అప్పటికే అనేక మందిని ప్రోత్సాహపరిచాయి. అది భారతదేశానికి రాకముందు కేరీ గారికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్. అప్పుడు భారతదేశం వచ్చాడు. ఎలా వచ్చాడు ఆ వివరాలన్నీ కూడా నేను చెప్పాను. ఇప్పుడు నేను రెండవ విషయంలోకి నేను వెళ్తున్నాను. కేరీ గారి యొక్క పరిచర్య భారతదేశంలో. కేరీ గారు ఆయన భార్య జోరతి, 3 బిడ్డలు, అలాగే భార్య గర్భవతిగా ఉంది కాబట్టి 4వ బిడ్డతో సహా భార్యతో భారతదేశం జాన్ థామస్ అనేటువంటి ఒక డాక్టర్, ఒక సర్జన్తో వారు కలిసి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఫస్ట్ బ్యాప్టిస్ట్ మిషనరీ that arrived in India was William Carey. జాన్ థామస్ కూడా బ్యాప్టిస్టే కానీ ఆయన పేరు కనుమరుగై, ఎందుకంటే he was not faithful to him. ఫస్ట్ బ్యాప్టిస్ట్ మిషనరీ కల్కటా నవంబర్ మాసంలో 1793లో వచ్చాడు. ఏ ట్రావెల్ పర్మిట్స్ కూడా లేదు. ఒక విధంగా చెప్పాలంటే వీసా లేకుండా వచ్చాడు. ఆ దినాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళదే కాబట్టి రూలు, కాబట్టి వాళ్ళు వీసా అవసరం లేదు. వచ్చాడు కానీ ట్రావెల్ పర్మిట్స్ ఏమి కూడా లేవు. వాళ్ళు ట్రావెల్ పర్మిట్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈఐసి వారు వ్యాపారం చేసుకునే వాళ్ళకి ట్రావెల్ డాక్యుమెంట్స్ ఇస్తారు కానీ
మిగిలిన వాళ్ళకి ఏమీ కూడా ఇవ్వరు. హేలీ భారతదేశానికి వచ్చినప్పుడు, థామస్ గారికి వచ్చినప్పుడు వారు ఏం చేయాలో తెలియక వాళ్ళు మరి బెంగాల్లో పని చేయడం మొదలుపెట్టారు. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈఐసి ముందు చూశారు. ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏమాత్రం కూడా మత సంబంధమైన పని, రిలీజియస్ వర్క్ చేయడానికి వాళ్ళు ఏమాత్రం కూడా ఇష్టపడేవారు కాదు. ఈఐసి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ యొక్క గోల్ ఏంటంటే ఇక్కడ వ్యాపారం చేసి ఇక్కడ ఉన్నటువంటి ధన సంపదను అంతటినీ కూడా ఏదో ఒక విధంగా పచ్చుకొని మా దేశం వెళ్ళాలి అనేదే వారి వృత్తి. మతం కానీ భక్తి కానీ వారికి ఏమాత్రం కూడా ఒక అవరోధంగా అవ్వకూడదు. మిషనరీస్ కనుక వస్తే వారు భారతదేశ సంస్కృతితోనూ మత ఆచారాలతోనూ మరి వారు ఇది చేస్తారు కాబట్టి, కన్వర్షన్ చేస్తారు కాబట్టి, మనుషులు భారతీయులు మనల్ని ఇష్టపడరు కాబట్టి వీరిని మనం ఎంటర్టైన్ చేయకూడదు అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ వారి యొక్క సంస్కృతి. అందుకని వారికి పర్మిషన్ ఇవ్వలేదు సువార్త ప్రకటించడానికి. అఫ్కోర్స్ 1813 సంవత్సరంలో ఇద్దరు వచ్చినటువంటి కొన్ని సంవత్సరాలకి వాళ్ళు ఇంగ్లాండ్ దేశంలో కొత్త చాప్టర్ మొదలైంది. అప్పటి నుంచి వారు పర్మిషన్ ఇచ్చారు, కానీ మరి విలియం కేరీకి వచ్చినప్పుడు వారికి ఏమాత్రం కూడా ఇవ్వలేదు పర్మిషన్ ఇవ్వనప్పుడు బెంగాల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఫార్మ్స్ లో ఈయన పని చేయడం మొదలుపెట్టారు. ఇంగ్లాండ్ నుంచి డబ్బులే వచ్చేది కాదు. ఎవరు అనుకోకండి ఇంగ్లాండ్ నుంచి వచ్చేది డబ్బులు వస్తున్నాయని, డబ్బులే వచ్చేది. భారతదేశంలో ప్లాంటేషన్ లో మేనేజర్ గా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. చాలని సంపాదనతో తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. అంతేకాదు సువార్త ప్రకటించడానికి కలకటా ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో ఉండేది కాబట్టి వాళ్ళు సువార్తనేది కూడా ప్రకటించలేదు. అందుకని ఇది జరిగిన ఈయన వచ్చినటువంటి 5 సంవత్సరాల తర్వాత మరొక ఇద్దరు మిషనరీస్, విలియం వార్డ్, జాషువా మార్ష్మన్, వీళ్ళిద్దరూ వస్తే వారిద్దరితో కూడా కలిసి విలియం కేరీ ఏం చేశాడంటే అప్పుడు సెలంపూర్ అనేటువంటి ప్రాంతంలోకి వెళ్ళాడు. కలకటా బ్రిటిష్ వారి ఆధ్వర్యంలో ఉండేది. సెలంపూర్ డానిష్ కంట్రీ వాళ్ళ ఆధ్వర్యంలో ఉండేది. వాళ్ళ ఇష్టం వచ్చినట్లు అక్కడైతే స్వార్థ ప్రకటించవచ్చు. అందరూ మీరు ముగ్గురు కలిసి ఇక్కడ మనం స్వార్థ ప్రకటించలేము, ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉంటూ మనం కలకటాలో ఉంటూ అక్కడికి వెళ్ళి మనం పని ప్రారంభం చేద్దామని ఆ చిన్న ప్లేస్ ని, ఆ సెలంపూర్ ఆ ప్రాంతంలోకి దాని ఒరిజినల్ శ్రీరాంపూర్ దాన్ని సెలంపూర్గా మార్చారు. వీళ్ళు వెళ్ళి అక్కడ ఈ ముగ్గురు కూడా వారి యొక్క మిషనరీ కార్యక్రమాలను, మత సంబంధమైనటువంటి కార్యక్రమాలను ప్రారంభం చేశారు. ఏం పని చేశారు భారతదేశంలో అంటే ఈ పనిని 3 విధాలుగా నేను తెలియజేస్తాను. ఒకటి మత సంబంధమైనటువంటి, భక్తి సంబంధమైనటువంటిది. రెండోది ఎడ్యుకేషనల్, విద్యా సంబంధమైనటువంటిది. మూడోది సోషల్ రిఫార్మ్స్, సాంఘిక సంబంధమైనటువంటి రిఫార్మ్స్. కేవీ గారు మొట్టమొదటిగా మత సంబంధంగా చూస్తే తనతో ఉన్నటువంటి వారు విలియం వార్డ్ అనేటువంటి ఆయన ప్రింటింగ్ ప్రెస్ తో అనుభవం ఉంది. అందుకనే ఆయన ప్రింటింగ్ ప్రెస్ కొన్నాడు. విలియం కేరీ లింగ్విస్టిక్, భారతదేశానికి రాకముందే భాషలు బాగా తెలుసు, గ్రీక్ అన్నీ కూడా తెలుసు. ఆయన ఏం చేయడం మొదలు పెట్టాడంటే ఆయన బైబిల్ని తర్జుమా చేయడం మొదలు పెట్టాడు. మొట్టమొదటిగా ఆయన బైబిల్ని చాలా భాషల్లో తర్జుమా చేశాడు. మొట్టమొదటిగా బెంగాల్, ఒరియా భాషలోనికి ఆయనే బైబిల్ని తర్జుమా చేశాడు. ఆ తర్వాత సాంస్క్రిట్, ఆయనతో పాటు ఉన్నటువంటి కొంతమంది కూడా హిందీ, మరాఠీ, అస్సామీస్ మొత్తం 29 భాషల్లో ఆయన గురువు అంతా ఆయన టీం కలిపి 29 భాషల్లో బైబిల్ని తర్జుమా చేశారు. ఎంతైనా కూడా గర్వించదగిన విషయం. అంత హై స్కూల్ ఎడ్యుకేషన్ కలిగినటువంటి వ్యక్తి అంత నేర్చుకుని, భాషను నేర్చుకుని బైబిల్ 29 భాషల్లోకి తర్జుమా చేశాడంటే దేవుడు ఎవరినైనా కూడా సమర్పించుకుంటే వాడుకుంటాడు అనే దానికి ఇది నిదర్శనం. అంతేకాదు ఆయన భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని భాషలకి గ్రామర్ లేదు, కొన్ని భాషలకి డిక్షనరీ లేదు. వారికి సెక్యులర్ డిక్షనరీస్ అలాగే గ్రామర్ని కూడా కల్పించి వారికి అందజేశారు. అదే సమయంలో ఈ ముగ్గురు కలిపి ఈ
సిరంపూర్ యూనివర్సిటీని, సిరంపూర్ కాలేజీని అదే భారతదేశంలో ఏర్పరచబడినటువంటి ఫస్ట్ యూనివర్సిటీ ఎవరు ఏర్పరిచారంటే విలియం కేరీ గారి ఆధ్వర్యంలో విలియం వార్డ్ అలాగే జాషువా మార్షల్ ముగ్గురు కూడా ఏది కాలేజీ ఎడ్యుకేషన్ లేనటువంటి ఒక వ్యక్తి ఒక యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయడానికి దేవుడు వాడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. 1821 సంవత్సరంలో వచ్చేటప్పటికి ఆ రోజుల్లో కన్వర్షన్స్ కష్టం. 1407 పీపుల్ వీరి పరిచర్య ద్వారా రక్షణలోకి వచ్చారు. వీటన్నిటితో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ మత సంబంధమైన పని తర్వాత 40 సంవత్సరాలు భారతదేశంలో వారు ఉండి సిరంపూర్ మిషన్ని వారు ప్రారంభం చేశారు. సిరంపూర్ ఎడ్యుకేషనల్ వారు ప్రారంభించేశారు. ఇది బైబిల్ కాలేజీ ఒకటి మాత్రమే కాదు, అప్పటికి ఇప్పటికీ కూడా ఆ డిగ్రీ ప్రపంచంలో ప్రతి చోట కూడా వాల్యూబుల్ డిగ్రీ. అది మాత్రమే కాదు, తర్వాత సెక్యులర్ కాలేజెస్ కూడా సిరంపూర్ కాలేజీ కిందే వాళ్ళు స్టార్ట్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. 1818లో మొట్టమొదటిసారిగా సిరంపూర్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయింది. అదే మొట్టమొదటి యూనివర్సిటీ భారతదేశంలో. అది క్రైస్తవ మిషనరీ అయినటువంటి విలియం కేరీ గారు చేశారు. అండ్ చాలా లాంగ్వేజెస్ తెలుసు. అంతేకాదు కల్కటాలో ఉన్నటువంటి మరి 4th విలియం కాలేజీలో ఆయన సాంస్క్రిట్ పండిట్ గాను అలాగే మరి బెంగాలీ పండిట్ గాను ఆయన పనిచేశారు. అంటే సాంస్క్రిట్ మీద కూడా ఆయన ఎంత గ్రిప్ ఉందో మనకు అర్థం. అదే ఎడ్యుకేషన్. మూడవది సోషల్ రిఫార్మ్స్. మొదటిది రిలీజియస్, బైబిల్ తర్జుమా చక్కగా జరిగింది 29 భాషలు. అప్పుడే ఎడ్యుకేషనల్గా చక్కగా యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేశారు. బోత్ థియలాజికల్ సేవకులు తయారు చేశారు. అలాగే బైబిల్ ఉన్నటువంటి సెక్యులర్, అదేవిధంగా సోషల్ రిఫార్మ్స్. బైబిల్ ఎప్పుడూ కూడా మన సంస్కృతిలో కల్చర్లో ఉన్నటువంటి కొన్ని అలవాట్లను, మంచి అలవాట్లను బైబిల్ అంగీకరిస్తుంది. కొన్ని అలవాట్లని బైబిల్ అంగీకరించదు, తృణీకరిస్తుంది. వాక్యానికి విరుద్ధంగా ఉన్నటువంటి వాటిని తృణీకరిస్తుంది. ఏవైతే వాక్యానికి విరుద్ధంగా ఉన్నాయో వాటిని డిస్ట్రాయ్ చేయడానికి, అంతమొందించడానికి విలియం కేరీ ఇతర హిందూతో కలిసి వాటిని అంతమొందించినట్లుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప ఈవెల్ అప్పుడు ఉన్నటువంటి కాలంలో ఏంటంటే సతీ సహగమనం, విడవ పండుగ. దాన్ని రాజా రామమోహన్ రాయ్తో కలిసి దాన్ని మరి నాశనం చేయడానికి అతడు చాలా ఆర్టికల్స్ రాశాడు. ఆ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి సతీ సహగమనం అది హిందువులకి రిలీజియస్ థింగ్ అయినప్పటికీ కూడా దాన్ని అంతమొందించడానికి విలియం కేరీ గారు ఆయన దేవుడు చేసినటువంటి సహాయం మరవలేదు. అదేవిధంగా కల్కటా మరి అక్కడ ఉండేటువంటి ఆ క్యాంపస్ దగ్గర, తర్వాత కల్కటా దగ్గర ఉండేటువంటి ఆ నదులు కూడా చిన్న పిల్లల్ని తీసుకొచ్చి మరి బలిగా ఇచ్చేసేటువంటి వాళ్ళు తీసుకొచ్చి అక్కడ పడేసేవాడు, ఆ నీటిలో ముంచేసేవాడు. ఇన్ఫాంటిసైడ్, చిన్నపిల్లలు మాకు మంచి జరగాలి అనేటువంటి ఉద్దేశంతో దానికి కూడా ఆయన స్వస్తి పలికినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు ఆ దినాల్లో చైల్డ్ మ్యారేజెస్, చిన్నపిల్లలకే పెళ్ళిళ్ళు అయిపోయాయి. చిన్నపిల్లలు అంటే నేను 10, 11, 12 సంవత్సరాల పిల్లల గురించి మాట్లాడలేదు. 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లలకే పెళ్ళిళ్ళు అయిపోయాయి. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఆ పెళ్లి మీద కూర్చోబెట్టేవారంట. ఆ పెళ్లి కూడా వాళ్ళకే తెలుస్తుంది. ఆ పెళ్లి మీద నుంచి వెళ్ళిపోతుంటే వాళ్ళకి బెల్లం గడ్డలు ఇచ్చారు, బాబాయ్ కూర్చోబెట్టి పెళ్లి చేశారు. దానికి ఆయన వ్యతిరేకించి ఇది చిన్నపిల్లలకి చైల్డ్ మ్యారేజ్ చేయకూడదని ఆయన చెప్పి దాన్ని కూడా అంతమొందించడానికి ఆయన సహాయం చేశారు. భారతదేశంలో 45 సంవత్సరాలు ఉన్నాడు. ఒక సువార్థికుడిగా, బైబిల్ తర్జుమా చేసేటువంటి వ్యక్తిగా, సోషల్ రిఫార్మర్, సాంఘికపరమైన మార్పులు తెచ్చినట్లుగా, ఆంథ్రోపాలజిస్ట్, అలాగే ఎడ్యుకేటర్గా ఆయన చేసినటువంటి సేవలు చాలా గొప్ప. మనం ఎప్పుడు కూడా వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉండకూడదు. వాక్యం
వాక్యంతో పాటు బైబిల్కి ఏవైతే విరుద్ధంగా ఉంటాయో దానికి వ్యతిరేకంగా చక్కగా సౌమ్యంగా మనం వెళ్ళి తెలియచేయాలి. అంతేగాని అది వాటిని అంగీకరిస్తే సువార్త ప్రబలమవుతుంది అని ఎవరు కూడా అనుకోకూడదు. అలాగే కొన్ని డినామినేషన్ చేసిన వాటిలో రోమన్ క్యాథలిక్ చర్చిన భవం, అందుకని విగ్రహాలు వచ్చాయి. ఎందుకంటే విగ్రహాలు పెట్టుకుంటే ఏసైని అనుకుంటారు. కానీ రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? విగ్రహాలను పాపం చెప్తుంటే ఈ అడాప్షన్ అనేది ఏవైతే బైబిల్ అంగీకరిస్తుందో సంగీతపరమైన సంస్కృతిపరమైనటువంటి వాటిని మాత్రమే అంగీకరించాలి. ఏవైతే బైబిల్ తృణీకరిస్తుందో వాటిని మనం తృణీకరించాలి. ఒకసారి మనం నిర్గమన అనుభవంలోకి వెళ్తే ఇదే అర్థమవుతుంది. దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్తాడు కదా, ఇదిగో 400 సంవత్సరాలు 420 సంవత్సరాలు మీ వారు ఐగుప్తు దేశంలో ఉంటారు, ఆ తర్వాత నేను ఐగుప్తు దేశం నుంచి తీసుకొస్తాను. దీనికి కారణం ఎందుకంటే అమోరీయుల యొక్క పాపాలు 420 సంవత్సరాలకి పడుతాయని చెప్పాడు దేవుడు. నాకుంది కదా ఎందుకు పడుతాయంటే వాడు చిన్నపిల్లల్ని ఇష్టం వచ్చినట్లుగా భరించేవాడు. అది అక్కడ విగ్రహారాధనతో ఉన్నటువంటి ప్రాబ్లం. అందుకని వారి పాపానికి ఏం చెప్పాడంటే చూశారు దేవుని సాధించింది కాబట్టి 420 సంవత్సరాలు ఆయన చూశాడు. విగ్రహాలు మాత్రమే కాదు, భారతదేశంలో కొంతమంది అంటారు ఏమిటంటే బైబిల్ విగ్రహాలకు వ్యతిరేకం అంటే దేవుడు అన్నాడు అయితే వారి విగ్రహాలకు మాత్రమే. ఎందుకంటే చిన్న పిల్లలు బలిస్తున్నారు కాబట్టి కత్తితో జంతువులు కోసినట్లు వాడు కోసేసేవాడు అమరు. అందుకని దేవుని కోపం వచ్చి వాళ్ళ విగ్రహాలను తీసుకొచ్చారు. మిగిలిన చోట విగ్రహాలు తీయమని దేవుడు ఎక్కడ చెప్పలేదు. అయితే విగ్రహారాధన వ్యతిరేకమని మాత్రం బైబిల్లో. ఇప్పుడు చెప్పేవాళ్ళు మాత్రం మీరు అందరూ విగ్రహాలు వ్యతిరేకమండి, మీరు నాశనం చేస్తారండి. మనం ఏం నాశనం చేయలేదు. ఎస్ వ్యతిరేకమే, ఎస్ అది పాపమే, అంతే. అక్కడితో మనం దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా శిక్షించాలో అది ఆయన శిక్షిస్తారు. విలియం కేరీ గారి యొక్క ఫేమస్ కోట్ చెప్పాలి ఏంటంటే, ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఫెయిల్యూర్. అపజయాల గురించి నేను ఎప్పుడు కూడా భయపడను. నా భయం వల్ల ఏంటంటే చిన్న వాటిలో నాకు విజయం వస్తుంది అనేది నాకు భయం. నాకు చిన్న ఏమీ అవసరం లేదు. అపజయం ఎదురైనా సరే నేను పెద్ద వాటిని నేను సాధించాలి అనేది ఆయన యొక్క ఫేమస్ కోట్. దానిలో నుంచే భారతదేశం రాకముందే ఇంగ్లాండ్ దేశంలో ఉన్నప్పుడే ఆయన మోటో మనందరికీ తెలుసు కదా, దేవుని అందరి నుంచి ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. గొప్ప సంగతులు ఆశించరు, దేవుని కోసం గొప్ప కార్యాలు ఎక్స్పెక్ట్ అంటే దేవుని అందరి నుంచి గొప్ప సంగతులు నువ్వు ఆశించకపోతే నేను దేవుని కోసం గొప్ప కార్యాలు చేయలేదు. ముందు ఆశించాలి. విలియం కేరీ ఆశించాడు, అది ఇంగ్లాండ్లో ఉన్నప్పుడే ఆశించాడు. నేను దేవుని కోసం గొప్ప పని చేయాలి, అన్ని సెల్లు మంచికి వెళ్ళాలి. ఆ మ్యాప్ తీసుకుని, ప్రపంచ మ్యాప్ తీసుకుని అందులో భారతదేశంలో తను వేయించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రభా ఈ దేశం నాకు కావాలి, ఇక్కడికి నేను వెళ్ళాలి అని ప్రార్థన చేశాడు. గొప్ప ప్రార్థన చేశాడు. గ్రేట్ థింగ్స్ కోసం ప్రార్థన చేశాడు. దేవుని గురించి గ్రేట్ థింగ్స్ ఎక్స్పెక్ట్ చేశాడు. కనుక ఆయన గ్రేట్ థింగ్స్ దేవుడు ఆయన ద్వారా చేయగలిగాడు. యోహాను సువార్త 14:12 ఆయన ఉన్నటువంటి ఇన్స్పిరేషన్. నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. అది విలియం కేరీ. నమ్మితే ఎవరికైనా సాధ్యం. దేవుని పరిచయం చేసేవారికి కాదు, విశ్వాసులకి, యవనస్తులకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా సాధ్యం. నా యందు విశ్వాసం ఉంచువాడు, అది దేవుని యొక్క ఆశ కూడా మీరు గొప్ప కార్యాలు చేస్తారు. అది సెకండ్ పాయింట్, ఆయన చేసినటువంటి పరిచయం. విలియం కేరీ గారు భారతదేశంలో స్వార్థ ప్రకటించడానికి ఆయన ఎదుర్కొన్నటువంటి కష్టాలు. ఆయన ఒకసారి ఆయన ఫ్రెండ్తో భారతదేశం మొట్టమొదటి జాన్ థామస్ గారితో వచ్చాడని చెప్పారు కదా. జాన్ థామస్ గారు ఫండ్స్ పంపిస్తే ఆ ఫండ్స్ ఏమి జాన్ థామస్ గారు ఇవ్వలేదు. ఆయన మింగేశారు. దానివల్ల విలియం కేరీ గారు చాలా ఇబ్బంది పడ్డారు. ఆయన ఉన్నటువంటి ఒకే ఒక ఆధారం ఏంటంటే భారతదేశంలో ఆ ప్లాంటేషన్లో మొదటి 5 సంవత్సరాలు కూడా శ్రీలంకూరు వెళ్ళకముందు 5 సంవత్సరాలు కూడా ఆ ప్లాంటేషన్ మేనేజర్గా పనిచేస్తూ ఆ వచ్చేటువంటి జీతంతోనే
ఆ కుటుంబాన్ని పోషించుకున్నాడు. నేను ముందుగా చెప్పాను కదా, భార్య డోరతి, అప్పుడు 3+1 4 బిడ్డ రాబోతున్నాడు, 4. ఆ తర్వాత ఇంకొక 3 బిడ్డలు కలిగారు, మొత్తం 7 మంది సంతానం. చిన్న సంపాదనతో 7 మందిని భారతదేశంలో పనిచేసేటువంటి డబ్బులతో ఆయన పనిచేసేది గ్రేటెస్ట్ సాక్రిఫైస్. అందుకని తన కుటుంబం చాలా సఫర్ అయింది. తనకున్నటువంటి 2 బిడ్డలు చనిపోయారు. అనారోగ్యంతో చనిపోవచ్చు, లేక ఏదైనా కావచ్చు. ఆ మొదటి దినాల్లో చనిపోయారు. భార్యకి ఇదంతా కూడా చూస్తూ ఆవిడకి ఒక విధమైనటువంటి మైండ్ వచ్చేసి చివరికి ఆవిడ కూడా చనిపోయినట్టుగా చూస్తాం. 1807వ సంవత్సరంలో ఆవిడ కూడా చనిపోయింది. మినిస్ట్రీ అనేది సాక్రిఫైస్తో మొదలవుతుంది. కానీ విలియం కేరీ గారి 3 పిల్లలు మాత్రం, ఫెలిక్స్, విలియం, జబేజ్ 3 మాత్రం ఆయన తర్వాత మిషనరీస్గా మారిపోయారు. ఆడపిల్లలు వివాహం చేసి వెళ్ళిపోయారు. 2 బిడ్డలు చనిపోయారు. ఒక అతనికి మలేరియా వచ్చి చనిపోయాడు, మరొక అతను ట్రీట్మెంట్ చేయించుకున్నాను, డబ్బులు కూడా ఉండేవారు. అలాంటి జీవితాన్ని ఆయన జీవించారు. లోన్లీనెస్, ఒంటరితనం ఫీల్ అయ్యారు. సహాయం చేసేవాళ్ళు ఒకసారి ఎవరు కూడా రాలేదు. అపోజిషన్ ముందే చెప్పాను కదా, ఈస్ట్ ఇండియా కంపెనీ ఈఏసి వాళ్ళు అసలు ఈ పరిచర్యని ఏమాత్రం కూడా ఒప్పుకోలేదు. ఆయన స్వార్థ పరిచర్య చేయడానికి ఏమాత్రం కూడా వారు అంగీకరించారు. తర్వాత ఆ డానిష్ సెటిల్మెంట్ సెలవుకు వెళ్ళి ఆయన మరి అక్కడ ఉండి పనిచేశాడు. అప్పటికి కూడా ఒకసారి పుస్తకాలన్నీ కూడా ఉన్నప్పుడు రాత్రి కూడా ఫైర్ అయిన అంతా కూడా తగలబడిపోయిన చాలా మిషనరీస్ పుస్తకాలు బైబిల్ ట్రాన్స్లేట్ చేసి మరలా ఆయన మొదటి నుంచి కూడా చేశారు. నిరుత్సాహ పడకుండా మరలా ఆయన చేయడం ప్రారంభించారు. ఆర్థికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, వ్యాధుల వల్ల కావచ్చు, అన్ని విషయాల శత్రువుల వల్ల కావచ్చు, వీటన్నిటి వల్ల ఆయన శ్రమలు వచ్చాయి. శ్రమలు సాక్రిఫైస్ లేకుండా ఏ మినిస్ట్రీ కూడా లేదు. చివరిగా ఆయన ప్రస్తుతం మనకున్నటువంటి సవాలు ఏమి అని మనం ఆలోచించాం. 3 విషయాలు నేను చెప్పాను. కేరీ తన సొంతంగా నేర్చుకున్నాడు. భాషలు కానీ, ఎడ్యుకేషన్ కానీ, హై స్కూల్ వరకే చదివినప్పటికీ కూడా అన్నీ సొంతంగా నేర్చుకున్నాడు. కొంతమందికి గిఫ్ట్ ఉంటుంది, సెల్ఫ్ లెర్నర్స్. కొంతమంది డ్రైవింగ్ చేస్తారు, వాళ్ళకి ఎవ్వరూ చెప్పాల్సిన పని లేదు, అలా చూస్తారు, చూసిన తర్వాత వాళ్ళు డ్రైవింగ్ చూసుకుంటారు. కొంతమంది ప్రసంగికులు కూడా గొప్ప ప్రసంగికులు, కానీ బైబిల్ బాగా తెలుసు, బైబిల్లో ఉన్న పాండిత్యం బాగా తెలుసు, పుస్తకాలు బాగా తెలుసు, బైబిల్ సెమినరీకి వెళ్ళకపోయినప్పటికీ కూడా విలియం కేరీ లాగా ఉంటాడు. ఎందుకంటే సెల్ఫ్ లెర్నర్స్. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా తక్కువ సెల్ఫ్ లెర్నర్స్ ఉండేది, చాలా తక్కువ. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే సెల్ఫ్ లెర్నర్స్ అయితే వాళ్ళు సొంతంగా నేర్చుకుంటారు. మిగిలినటువంటి వాళ్ళు ఉన్నారు చూశారు, 199 మంది వాళ్ళు సెల్ఫ్ లెర్నర్స్ కాదు. వారికి ఏం చేయాలంటే తల్లిదండ్రులు అయినటువంటి వారు బైబిల్ గురించి, బైబిల్ విలువల గురించి, థియాలజీ గురించి తప్పకుండా వారు బోధించాలి. అప్పుడే వారికి అర్థమవుతుంది. మా పేరెంట్స్ యొక్క ప్రవృత్తి ఏంటంటే, మా వాడు సండే స్కూల్కి వెళ్తాడండి, వారానికి ఒకరోజు, అది ఎందుకు పని సండే స్కూల్కి వెళ్ళి ఇంట్లో చిన్నప్పుడే ధర్మశాస్త్రం ఉంది కదా, తల్లిదండ్రులే వారికి బోధన. దేవుని వాక్యాన్ని వారి చేతులు కట్టుకుంటారు. ఇప్పటికీ కూడా వారు యేసు ప్రభుని అంగీకరించినప్పటికీ కూడా మీరంటే ఆ ఇశ్రాయేలు దేశం వెళితే వాళ్ళ ఫ్యామిలీస్ కలిసి పెడతారు. వాక్యానికి వారు ఇచ్చేటువంటి ప్రార్థన ఇవ్వండి. ఎందుకంటే తల్లిదండ్రులు వారి వాక్యాన్ని చెప్తారు, బైబిల్లో ఇలా ఉంది కాబట్టి నువ్వు ఇలా చేయాలి, ఇలా చేయకూడదు అని చెప్తారు. మనాడు దొంగిలించుకొచ్చాడు అనుకోండి, ఎవరో తెలిసిన బైబిల్ వెళ్ళి ఆ సర్లేగా చెప్పొద్దు అంటారు. లేదు, బైబిల్లో ఇలా ఉంది, దొంగిలించకూడదు అని ఆ కమాండ్మెంట్లో 10 కమాండ్మెంట్స్లో ఉన్నటువంటి అది బైబిల్లో ఉన్నటువంటి విలువలు బోధించడం. అందరూ సెల్ఫ్ లెర్నర్స్ కాదు, మనం బోధించాలి. ఏదైనా తల్లిదండ్రులు ఇద్దరు బిజీ అయిపోయారు, వాళ్ళు బైబిల్ చెప్పడానికి సమయం ఉండట్లేదు. అందుకనే చాలామంది చెడిపోతున్నారు, మంత్రులే సాక్ష్యం లేకుండా జరుగుతుంది.
మీకు సవాలండి. ఇద్దరు పని చేసుకుంటున్నా, బిజీగా ఉన్నా సరే బైబిల్ చెప్పాలి. వారికి బైబిల్లో ఉన్నటువంటి విలువలు వారికి తెలియజేయాలి. అప్పుడు మన పిల్లలు కూడా దేవుని వాక్యాన్ని తెలిసినటువంటి వారిలాగా. రెండవ విషయం, ఏ విధమైన సాక్రిఫైస్ లేకుండా మినిస్ట్రీ జరగదు. ఎవరు కూడా రక్షింపబడలేదు. గుర్తుంచుకున్నాను. ఎవరి నేను సంఘంలో విశ్వాసిని, నేను సువార్త ప్రకటిస్తున్నాను, అది నా పద్ధతి లేదు. మనందరి పని కూడా మధ్య సువార్త పద్ధతి వచ్చినాను. మీరు వెళ్ళి కష్టం వస్తాయి ప్రకటిస్తే. ప్రభుత్వం గురించి చెప్తే కష్టాలు వస్తాయి, రాకుండా ఉండదు. ప్రభుత్వం గురించి చెప్తే మీ జీవితం మామూలుగా ఉంటుంది అని అనుకోవద్దు. ఉండదు, మామూలుగా ఉంటుంది. అది అనుకోవద్దు. ప్రార్థించాలి, వాక్యాన్ని అందించాలి, నిలబడాలి. కష్టాలు ఎదురవుతాయి, కానీ కష్టాల్లోనే మనం ఉన్నాం. ఆ కష్టాలు ఒక్కొక్కసారి గట్టిగా ఉంటాయి, కానీ ఆ కష్టాలను అధిగమించి మనం రాగలం. అది విలియం కేరీ గారు కూడా కష్టం లేకుండా పని జరగదు. ఆత్మీయ పని అంతకంటే జరగదు. అందరూ కూడా కౌంట్ ద కాస్ట్ బిఫోర్ యు డు. చివరిగా ఎక్స్పెక్ట్ సర్ప్రైజెస్. క్రైస్తవ జీవితంలో, సేవా జీవితంలో ఎప్పుడు కూడా మన తోటి వారే విలియం కేరీ గారిని మోసం చేసినారు, డబ్బులు ఇవ్వడం గారు. ఆయనతో పాటు వచ్చిన ఒకే ఒక వ్యక్తి డాక్టర్ జాన్ థామస్. ఏమంటే నా వాళ్ళేనండి, మా ఇంట్లో వాళ్ళేనండి, మా చర్చిలో వాళ్ళేనండి. నీకు ఆ బర్డెన్ ఉంది, వాళ్ళకి లేదు. నీ బర్డెన్ నీదే, అది వాళ్ళకి అర్థం కాదు. ఒక్కోసారి నీకు రారు, వాళ్ళు పర్వాలేదు రాలేకపోయినా. నీ బాధ, నీకు ఇచ్చినటువంటి బర్డెన్ దేవుడు అర్థం చేసుకుంటాడని కాదు, అది దేవుడు నీకు ఇచ్చినటువంటి బాధ. అది అర్థం చేసుకోరు వాళ్ళు, నీకు సపోర్ట్ చేయరు. అయిన వాళ్ళు నీకు రాదు, అయిన వాళ్ళు మోసం చేస్తారు. తద్వారా మన కష్టాలు ఎదుర్కొంటాం. అయిన వాళ్ళు మోసం చేసినప్పుడు నువ్వు నన్ను మోసం చేస్తున్నావా అని ఎవరు కూడా అనుకోకండి, వాళ్ళే చేస్తారు. యేసు ప్రభువుని అప్పగించినవారు ఆయన బాగా ప్రేమించినటువంటి ఇస్కరియోతు. యేసు ప్రభుకి ఏమీ సర్ప్రైజ్ అవ్వలేదు. ఆయన ముందే తెలిసి అప్పగే అన్నాడు, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయన్నాడు. ఫుడ్ వాషింగ్ అయిపోయింది. కాబట్టి నీ వాళ్ళు నీతో రాకపోతే, మీ చర్చ్ మెంబర్స్ చిన్నప్పటి నుంచి నీతో ఉన్నవారు నీతో రాకపోతే ఏమీ కూడా ఆశ్చర్యించవలసినటువంటి పని లేదు. ఇవి ఆయన లెగసీ నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఈ మూడు అందరూ కూడా నేర్చుకోండి. ఒకటి, మనం విలియం కేరీ గారు ఎలాగైతే బైబిల్ చెప్పుకున్నాడో అలాగే బైబిల్లో ఉన్నటువంటి విలువలు మనం మన పిల్లలకు బోధించాలి. అప్పుడు బోధించినప్పుడే వారికి సత్యం అనేది అర్థమవుతుంది. రెండవది, అందరూ కూడా సెల్ఫ్ సాక్రిఫైస్ లేకుండా ఏది కూడా మనం సాక్రిఫైస్ చేసుకోవాలి. మూడవది, మన జీవితాలను సర్ప్రైజెస్, అనుకోని విధంగా అయిన వాళ్ళ దగ్గర నుంచి కొన్ని రావచ్చు. దాని ముఖ్యంగా విలియం కేరీ గారికి ఇవ్వబడినటువంటి టైటిల్ ఏంటంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషన్స్. అంటే మిషనరీ ఉద్యమానికి ఆయన తండ్రి అని ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయనకి ఆ బిరుదు ఇచ్చారు, ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషన్స్. ఇప్పుడు చెప్పండి, ఆయన జీవించిన జీవితమా లెగసీ అంటే లెగసీ? ఎందుకని ఆయన అన్నారు అంటే, ఆయన ఫాదర్ మిషనరీ మూవ్మెంట్స్ ఎందుకని అన్నారంటే, ఆయన జీవితాన్ని బట్టి, ఆయన భారతదేశంలో జీవించిన విధానాన్ని బట్టి, ఆయన సాక్రిఫైస్ని బట్టి అనేక మంది తర్వాత కాలంలో మిషనరీస్గా రావడానికి, అనేక దేశాలకు వెళ్ళడానికి వాళ్ళు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అడోనీరామ్ జాక్సన్ విలియం కేరీ గారి జీవితం చదివి ఆయన ఫాదర్గా ఎంచుకుని ఆయన మిషనరీగా లోచెమ్ము చాలా మంది అనేక మిషనరీస్గా వెళ్ళటానికి ఒక ఉద్యమకారునిగా ఆయన జీవితం 264 సంవత్సరాలు ఇంకా మనకు అర్థం చేసుకోవాలి కదా. ఎందుకంటే అది లెగసీ. జూన్ 9
1934 సంవత్సరంలో విలియం కేరీ గారు 70 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన దేవుడు పిలిస్తే తన స్వగృహానికి ఆయన చేరుకున్నాడు. ఆయన యొక్క స్టోన్ మీద లిఖించబడినటువంటి మాటలు ఏంటో తెలుసా? అంత సేవ చేసుకోవడం, అంత చదువుకుని అంత సేవ చేసి స్టోన్ మీద లిఖించినటువంటి మాటలు. ఈ మాటలు మనం కనిపిస్తాయి ఆయన సమాధి దగ్గర. A wretched, poor and helpless form on thy kind arms I found. A wretched, దరిద్రుడు, బీదవాడు, సహాయం లేని పురుగు వంటి వాడని నేను కృప కలిగినటువంటి నీ హస్తాల మీద పడిపోతున్నాను. కొద్దిగా సాధిస్తే నాకు చాలా గర్వంగా రాయమని, కానీ ఆయన కోసం రాయడం మాట్లాడే తెలుసా? సంబంధించిన రాయించుకుంటున్నారా? దరిద్రుని, బీదవాడిని, ఏ సహాయము లేనటువంటి ఒక పురుగు కొట్టుకోండి ఆయన నేను మీ కృప కలిగిన హస్తాల్లో నేను వారిపోతున్నాను అని ఆయన రాయించుకున్నాను. ఆ మాట చనిపోయాడు. ఎదురు ఆయన చనిపోయాడు. ఆయన ఇంకా మనతో is being dead. Even now, today, is happening in Christ Church. మనందరితో కూడా ఆయనతో ఈ మనందరికీ కూడా ఉత్సాహభరితంగా ప్రేరేపణ ఉన్నాయని నేను భావిస్తూ నా మాట నిర్వహిస్తున్నాను.